ఆదివాసీ ఉద్యమ నేత శ్రీరామ్ శంభూ పటేల్ అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. ఉట్నూరు మండలం మత్తడిగూడలో శ్రీరామ్ శంభూ పటేల్ 6వ వర్ధంతి సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సమాధి వద్ద పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆదివాసీ హక్కులే జీవితంగా భావించిన హక్కుల యోధుడు శ్రీరామ్ శంభూ పటేల్ అని అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పోరాట వీరుడుగా, తుడుందెబ్బ వ్యవస్థాపకుడుగా, ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదివాసీల మనుగడల కోసం ఉద్యమించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు సోనక్క. మొదటి తరం నాయకుడు ఆదివాసుల్లో శ్రీరామ్ శంభూ గారు మరి 6వ వర్ధంతి ఈరోజు జరుపుకోవడం అనేది జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. శ్రీరామ్ శంభూ గారి లేనటువంటి లోటు స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్క సమస్యలో నేనున్నానంటూ ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంత వాసులతోటి ఈ ప్రాంత సమస్యలను, ఆదివాసీ సమస్యలను గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, నాయకులతో కావచ్చు, సమస్య పరిష్కారం కొరకు ఉద్యమాలు చేస్తూ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని ఉండేటువంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు మా మధ్యలో లేకపోవడం, నిజంగా ఆ నాయకుడే ఈరోజు ఉంటే ఇంకా ఈ మా ఆదివాసీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంకెక్కువ అభివృద్ధి అవుతుండేనేమో. నిజంగా అందరితో పరిచయస్తుడైనటువంటి ఒక నాయకుడు మా మధ్యలో లేకపోవడం, ఒక మంచి నాయకుడిని మా సమాజం కోల్పోయింది, ఈ ప్రాంతం అంతా కూడా కోల్పోవడం అనేది జరిగింది. తన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రాంత వాసులందరూ